ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ధనుష్కోటికి అయితే బయలుదేరాము. ట్రిప్ అయితే ఎలా వెళ్తున్నామంటే మేమైతే ప్రజెంట్ సేలం దగ్గర అయితే ఉన్నాము. హొసూరు నుంచి మేము బయలుదేరాము. ఎలా అంటే రాయకోట వచ్చి రాయకోట నుంచి ధర్మపురి నుంచి సేలం నుంచి మదురై మీద నుంచి ధనుష్కోటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ మేము సేలం దగ్గర అయితే ఉన్నాం. సేలం దగ్గర టోల్గేట్ దగ్గర మా ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే మిస్ అయిపోయాడు. దానికోసం ఇక్కడ సేలం టోల్గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. సేలం దగ్గరికి వచ్చిన తర్వాత గ్రాండ్ జంజాపూర్ అనే హోటల్ ఉంది. అక్కడ నుంచి మేము ఇప్పుడే టిఫిన్ చేసేసి బయలుదేరాము. ఇప్పుడు అది చూస్తున్నారు కదా, అందులోనే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కావేరీ రివర్ ఎలా పొంగిపొర్లిపోతుందో. దాదాపు చాలా ఫ్లోటింగ్స్ అయితే ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు మామా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కావేరీ నది ఇది ఎలా పొంగిపోతుందో. చెట్లన్నీ మునిగిపోయాయి. బాగా వాటర్ ఎక్కువైపోయింది. పక్కన జాంకాయలు అమ్ముతున్నారు. ఇప్పుడే లెమన్ సోడా తీసుకున్నాం. 3 సాల్ట్ 1 షుగర్ తీసుకున్నాం. నా బండి ఇక్కడ పార్క్ చేశాను, అన్న బండి ఇక్కడ పార్క్ చేశాడు. చూసారు కదా సరౌండింగ్స్ అనేది ఎలా ఉన్నాయి. ఇక్కడైతే మేము వచ్చేసి జాంకాయలకి ఆగాం. సాల్ట్ వాటర్ తీసుకుంటున్నాం. చూడండి భలే ఉన్నాయి. టెంపుల్స్ అన్నీ బాగున్నాయి. రోడ్ అయితే చాలా బాగుంది. హైవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. అయితే ఫుడ్కి వచ్చేసి ఇక్కడ పంజాబీ దాబా ఉంది. తిరుచి నుంచి మధురై వెళ్ళే రూట్కి. రేట్లు ఎలా ఉన్నాయండి, మనం తినేటప్పుడు ఏమేమి ఆర్డర్ చేసామనేది చూసి చెప్తాం. దాబా అయితే బాగుంది. దాబా చూడండి, బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసాము. 2 బైక్స్. సపరేట్గా అందరికి చాలా సపరేట్గా ఉన్నాయి. అందరికి బాగుంది. రేట్లు అనేది చూసి చెప్తాను ఫ్రెండ్స్. బండి మీద వెళ్తుంటే గాలి మామూలుగా వేయట్లేదు, అస్సలు కూర్చోలేకపోతున్నాము. హెల్మెట్ పెట్టుకుంటేనే చూడగలుగుతున్నాం. మొత్తం ఫ్లాట్గా ఉంది, అస్సలు చాలా అంటే చాలా ఫ్లాట్గా ఉంది ఏరియా. మొత్తం ఎయిర్ అయితే మామూలుగా రావట్లేదు, బీభత్సంగా వస్తుంది ఎయిర్. ఇది వచ్చేసి NH-49 కలిసాము. ఇక్కడ నుంచి రామేశ్వరం వచ్చేసి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరికి వచ్చేసింటే మొత్తం సింగిల్ రోడ్డే. అవి జాగ్రత్తగా వెళ్ళాలి. వెహికల్స్ చాలా తక్కువ వస్తున్నాయి, పర్లేదు. వీకెండ్ అయితే ఎక్కువ వస్తాయి. మేము బయలుదేరిన ఫ్రైడే కాబట్టి పర్వాలేదు, వెహికల్స్ కొంచెం తక్కువగానే వస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతానికి NH-49 దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 51 కిలోమీటర్స్ ఉంది. స్లోగా వెళ్తూ ఉన్నాం. దగ్గరికి వచ్చిన తర్వాత క్లైమేట్ అనేది చాలా మారిపోయింది. ఇక్కడ నుంచి దాదాపు రామేశ్వరం వచ్చేసి ధనుష్కోటికి రామేశ్వరానికి వచ్చేసి మనకి 18 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కానీ మార్నింగ్ 5 o'clockకి మనం రూమ్లో బయలుదేరితే మనం ధనుష్కోటికి వెళ్ళేటప్పటికి బాగా మనం మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది చూస్తాం. అది రేపటి వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను, సన్ రైజ్ వ్యూ పాయింట్. కానీ అది ఓపెన్ చేసేది మనకి 6కి ఓపెన్ చేస్తారు.
చూస్తున్నారా మీరు అక్కడ ఒకటి గమనించారా? అక్కడైతే మనకి ఎయిర్ విండ్స్ అయితే ఉన్నాయి. దాని నుంచి మనకు పవర్ సప్లై వస్తది కదండీ! అయి చాలా రేర్‌గా కనపడతాయి. ఇక్కడ సముద్రపు తీర ప్రాంతాల్లోనో, లేకపోతే అడవుల్లోనో ఎక్కడైతే ఎయిర్ బాగా వేస్తదో దాని ద్వారా వస్తది. అక్కడ నిర్మిస్తారు. ఎయిరు రొటేట్ అయ్యి దానివల్ల లోపల జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్ ద్వారా మనకు పవర్ సప్లై అనేది బయటకొస్తుంది. జనరేటర్ లాగా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రెక్కలు ఇయన్నీ. చాలా చల్లగా అయితే ఉంది. అంటే మనం దాదాపు దగ్గర దగ్గర సముద్రానికి దగ్గరలో ఉన్నామని అర్థం. అది ఇక్కడ అక్కడ చూడండి ఇంకా పెద్దది ఉంది. అదైతే ఇంకా చాలా పెద్దది. సూపర్‌గా ఉంది క్లైమేట్ అయితే. చాలా నచ్చింది నాకైతే క్లైమేట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పక్కనైతే మనకి సముద్రం అయితే ఉంది. ఇది వచ్చేసి పెమ్మన్ బ్రిడ్జి దగ్గరలో ఉన్నాం మనం. చాలా అయితే ఇది రైల్వే స్టేషన్ వచ్చేసి మండపం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి పెమ్మన్ బ్రిడ్జ్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ అంతే. దాదాపు దగ్గరికి వచ్చేసాం మనం. వెయిట్ అండ్ సీ దట్ పెమ్మన్ బ్రిడ్జ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా అయితే నన్ను సపోర్ట్ చేసినంత ఇంకా నాకు బాగా సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఇంకా షేర్ చేయండి. చూసారు కదా ఫైనల్గా మనం అయితే పంపన్ బ్రిడ్జికి వస్తున్నాం. పక్కనైతే కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా అవ్వలేదు. ఫైనల్లీ వి అరైవ్డ్ ఆన్ పంపన్ బ్రిడ్జ్. దగ్గరకు వచ్చాక మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇదే పంబన్ బ్రిడ్జి. ఇక్కడ నుంచి ట్రైన్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి షిప్ వచ్చినప్పుడు అక్కడ నుంచి మనకు బ్రిడ్జ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ట్రైన్ వెళ్ళేటప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఇదేమో ఓల్డ్ కట్టారు, ఇదేమో ఓల్డ్ది, అది వచ్చేసి కొత్తది. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదేమో పాతది. చూడండి ఫ్రెండ్స్, చూసారు
చూడండి ఫ్రెండ్స్, మేమైతే నైట్ ఇక్కడ రూమ్ స్టేకి ఇక్కడ తీసుకున్నాం. బండి పార్కింగ్కి ప్లేస్ కూడా బాగుంది. మేము ఫోర్ మెంబర్స్ వచ్చాం కాబట్టి నైట్ స్టేకి కూడా పర్లేదు. ఏసీ రూమ్ వచ్చేసి 2800 కదా. బండి పార్కింగ్ కూడా బాగుంది. సీసీ కెమెరా అవైలబిలిటీ కూడా ఉంది. సీసీ కెమెరా చెకింగ్ కూడా ఉంది. మా బండ్లు 2 అక్కడ పార్క్ చేసాం. రూమ్ వచ్చేసి 4 మెంబర్స్కి మేము తీసుకున్నాం. వాళ్ళు 2006 చూసారు కదా, 2 బెడ్స్ అయితే ఇచ్చారు. తర్వాత అక్కడ హెల్మెట్స్ అవి పెట్టుకోవడానికి అక్కడ ఇది ఇచ్చారు. ఏసీ, టీవీ ఒకటి. పక్కనే బీచ్. ఇక్కడ నుంచి మర్చిపోయా, బీచ్ 200 మీటర్స్ ఓన్లీ. చూడండి, టాప్ సైడ్ ఫర్నిచర్ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు తినేసి వచ్చేసి మన రూమ్ దగ్గర నుంచి పక్కనే వచ్చేసాము. మొత్తం లొకేషన్ చూసుకుంటే బీచ్కి వచ్చేసాము. చాలా అయితే క్లైమేట్ చాలా బాగుంది. మా రూమ్ దగ్గర నుంచి మేము తీసుకున్నాం కదా రూమ్, ఆ రూమ్ దగ్గర నుంచి మాకు 200 మీటర్స్ పక్కనే బీచ్. ప్రశాంతంగా మీరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. అక్కడ చూస్తున్నారు కదా, షిప్స్ అయితే చాలా ఉన్నాయి. జూమ్ చేస్తున్నారు అయితే షిప్స్ లైట్ వెళ్తున్నాయి కదా, కనిపిస్తుంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్.